మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతల నడుమ ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా, ఇరాన్ల మధ్య ఎంతగానో ఉత్కంఠ రేపిన హార్ముజ్ జలసంధి వ్యవహారంలో ఇరాన్ వ్యూహాలను అంచనా వేయలేక అగ్రరాజ్యం తీవ్రంగా సతమతమవుతోంది. ఒకవైపు హార్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై చర్చలు తుది దశకొచ్చాయని అమెరికా అధికారులు చెబుతున్నా, ఇరాన్ పన్నులు వసూలు చేస్తామంటూ పెడుతున్న షరతులు ట్రంప్ ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. అసలు ఇరాన్ పాలకుల మైండ్ గేమ్ను అమెరికా అధ్యక్షులు ఎందుకు డీకోడ్ చేయలేకపోతున్నారు? చరిత్ర ఏం చెబుతోంది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇరాన్ పాలకులు నన్ను నిరంతరం ఆగ్రహానికి గురి చేస్తున్నారని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం టెహరాన్ రాజకీయ వ్యూహాలను అర్థం చేసుకోవడంలో ఆయన పడుతున్న అశాంతికి అద్దం పడుతోంది. హర్ముజ్ జలసంధి వద్ద కొనసాగుతున్న దిగ్బంధం, హెచ్చుతగ్గులకు గురవుతున్న ముడి చమురు ధరలు అమెరికా వినియోగదారులతో పాటు గ్లోబల్ ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వాస్తవానికి 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ను సరైన రీతిలో అంచనా వేయడంలో విఫలమైన తొలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే కాదు, గతంలో అధికారంలో ఉన్న పలువురు అధ్యక్షులు ఇరాన్ పవర్ స్ట్రక్చర్ను డీకోడ్ చేయలేక తీవ్రంగా దెబ్బతిన్నారు. 2015లో 20 నెలల సుదీర్ఘ దౌత్యంతో ఇరాన్తో చారిత్రాత్మక అణు ఒప్పందం కుదుర్చుకున్న బరాక్ ఒబామా మాత్రమే ఇందులో ఏకైక మినహాయింపుగా నిలిచారు. ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడిలో 40 ఏళ్లుగా సుప్రీం లీడర్గా ఉన్న అలీ ఖమేనీ మరణించిన తరువాత ఇరాన్ ప్రజలు తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని పడగొడతారని ట్రంప్ ఆశించారు. కానీ ఆ అంచనా పూర్తిగా తప్పిపోయింది. ప్రజలెవ్వరూ తిరుగుబాటు చేయకపోగా ఇరాన్ హార్డ్లైన్ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తూ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీని నూతన సుప్రీం లీడర్గా నియమించుకుంది. ఆయన తన తండ్రి కంటే కఠినమైన వైఖరి కలిగిన వ్యక్తి అని, అణుబాంబు సేకరణపై మరింత ఆసక్తి చూపుతున్నారని అమెరికా అధికారులు భావిస్తున్నారు. ముస్తఫా ఎంపికను అమెరికా వ్యతిరేకించినా, నేరుగా కలవాలని ట్రంప్ ఆఫర్ ఇచ్చినా ఇరాన్ ఏమాత్రం పట్టించుకోలేదు. దశాబ్దాలుగా వాషింగ్టన్ చేసిన ప్రయత్నాలన్నీ ఇరాన్ ముందర విఫలమవడానికి గల ముఖ్యమైన చారిత్రక పరిణామాలు పరిశీలిస్తే 1980లో జిమ్మీ కార్టర్ కాలంలో అమెరికా రాయబార కార్యాలయం బందీల విడుదల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రితో రహస్యంగా చేసుకున్న ఒప్పందాన్ని నాటి సుప్రీం లీడర్ ఖమేనీ ఒక్కసారిగా తిరస్కరించి షాక్ ఇచ్చారు. 1985లో రొనాల్డ్ రీగన్ హయాంలో ఇరాన్లోని ఉదారవాదులతో సంబంధాల కోసం రీగన్ ప్రభుత్వం రహస్యంగా ఆయుధాలు విక్రయించింది. చివరికి అది ఇరాన్ కాంట్రా స్కామ్గా మారి రీగన్ పరువు తీసింది. 1997లో బిల్ క్లింటన్ సమయంలో ఇరాన్ సంస్కరణవాద అధ్యక్షుడు ఖాతమీతో మైత్రికి అమెరికా ప్రయత్నించినా నాటి సుప్రీం లీడర్ అల్ ఖమేనీ ఆ ప్రయత్నాలను నీరుగార్చారు. ప్రస్తుతం ట్రంప్ తొందరపాటును ఇరాన్ తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. అమెరికాకు యుద్ధం ముగించాలనే ఆర్తి ఎంత ఎక్కువ ఉంటే అది తమకు అంత వ్యూహాత్మక ప్రయోజనం చేకూర్చుతుందని టెహరాన్ భావిస్తోందని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.